ఐదేళ్ల జగన్ పాలన ఒక రక్త చరిత్ర. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సోదరులు తమ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు నేతృత్వం వహించి ఆ నేరాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గారి మీదకు నెట్టి జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల రక్త చరిత్రకు బీజం వేసింది ఈ హత్యే. అక్కడి నుంచి మొదలు పెడితే కరోనా సమయంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ హత్య, తన డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేత అనంతబాబు ఘాతుకం, వైసీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిల నేతృత్వంలో జరిగిన నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య యాదవ్ వంటి టీడీపీ కార్యకర్తల హత్యలు, అక్కను వేధిస్తున్నారని చెప్పినందుకు వైసీపీ ఉన్మాదుల చేతిలో సజీవ దహనమైన 10వ తరగతి బాలుడు అమర్నాథ్ గౌడ్, ఇలా ఎన్నెన్నో. ఐదేళ్ల జగన్ పాలనలో రక్తం చెందని రోజే లేదంటే అతిశయోక్తి కాదు. గురజాలలో దళిత యువకుడు విక్రమ్ ను వైసీపీ నాయకులు హత్య చేశారు. ప్రకాశం జిల్లాలో మాస్క్ పెట్టుకోలేదని చీరాల పోలీసులు కొట్టిన దెబ్బలకు కిరణ్ అనే ఒక దళిత యువకుడు ప్రాణాలు వదిలాడు. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో దళిత యువకుడు ఓం ప్రతాప్ మద్య నిషేధం పేరుతో ప్రభుత్వం చేస్తున్న దగాను ప్రశ్నించాడు. అంతే, వెంటాడి వేధించి బెదిరించి ఓం ప్రతాప్ ప్రాణాలు బలిగొన్నారు. 2024 ఎన్నికలకు ముందు చీపురుపల్లిలో 7 ఎకరాల విషయమై చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను వైసీపీ రౌడీలు దారుణంగా హత్య చేయలేదా? జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జంజాల కృష్ణయ్య అనే దళితుడిని ఉత్తమారెడ్డి కుటుంబం కర్రలతో కొట్టి చంపలేదా? అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో పెట్రోల్ బంక్ దగ్గర మొదలైన వివాదంలో పులివెందుల వాళ్లమని చెప్పుకున్న గ్యాంగ్ అక్రమని ముస్లిం మైనార్టీ యువకుడిని హత్య చేయలేదా? బి అనంతపురం పరిహారం జాబితాలో బయట వ్యక్తులున్నట్లు గుర్తించి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినందుకు వైసీపీ రౌడీలు గురుప్రతాప్ రెడ్డిని దారుణంగా చంపలేదా? మహిళలను కూడా వదల్లేదుగా జగన్ రెడ్డి. కొండపిలో టీడీపీ సభకు వెళ్లి వచ్చాడన్న కక్షతో అంగన్వాడీ విధుల నుంచి ఇంటికొస్తున్న సుధాకర్ భార్య హనుమాయమ్మను వైసీపీ నేత కొండలరావు అందరూ చూస్తుండగానే ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేయలేదా? గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివపురంలో అప్పు కోసం తన వద్ద తాకట్టు పెట్టిన పొలంలో పని చేసుకుంటున్నందుకు రమావంత్ మంత్రుభాయ్ అనే గిరిజన మహిళను వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి చంపలేదా? ఇక జగన్ పాలనలో ఎందరో మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. కర్నూలు జిల్లా కోనిగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన షేక్ హబీరాబీ, విజయవాడలో దివ్య తేజస్విని అనే ఇంజనీరింగ్ విద్యార్థిని, విశాఖ జిల్లా గాజువాక సుందరయ్య కాలనీలో ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి, ప్రకాశం జిల్లా ఒంగోలులో తన 3 చక్రాల సైకిల్ పై సజీవ దహనమైన భువనేశ్వరి అనే దివ్యాంగురాలు, అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి పొలాల్లో దళిత యువతి, జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి కూడా అయిన స్నేహలత, చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, నర్సరావుపేటలో బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని అనూష, సాంబయ్య కండ్రిగలో స్టాఫ్ నర్స్ సుష్మిత, నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న తేజస్విని, విజయవాడలో చిట్టినగర్ కు చెందిన తస్మిన్ ఫాతిమా, ఇలా ఎందరూ నీ పాలనలో బలయ్యారో ఏనాడైనా సమీక్షించావా జగన్ రెడ్డి? నీకు లెక్క తెలీదు గాని విను. నీ 5 ఏళ్ల అరాచక పాలనలో 750 మంది పీసీలు హత్యకు గురయ్యారు. 388 మంది ఎస్సీ ఎస్టీలు, 70 మంది ముస్లిం మైనార్టీలను ఈ పాలన బలిగొంది. ఇక 1011 మంది మహిళలు ఈ చేతకాని పాలనలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీ పార్టీ నేతలు 350 మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపించారు. చివరికి ఎన్నికలు కూడా అమలవుతున్న సమయంలోనూ 33 మంది హత్యకు గురయ్యారంటే నీ పాలన ఎంత అరాచకంగా సాగిందో చూడు. ఎన్నికల తర్వాత కూడా నీ పార్టీ రాక్షసులు 12 హత్యలు చేశారు. మొత్తంగా ఈ 5 ఏళ్ల పాలనలో 3000 పైన హత్యలు జరిగాయి. నీకు దమ్ముంటే, సిగ్గుంటే నువ్వు ఎక్కడికి వెళ్లినా ఈ నివేదిక పట్టుకుని వెళ్ళు. 5 ఏళ్లలో ఏ రోజైనా ఈ హత్యలపై స్పందించావా? అప్పుడు నీ నోరెందుకు పెగల్లేదు? నీ చేతకాని పాలన కంటే రాష్ట్రపతి పాలన పెడితే బాగుంటుందని నీకు అనిపించలేదా? ముందు నీ పార్టీ నేతల చేతులకు అంటిన రక్తానికి జవాబు చెప్పు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే తపన నిజంగా నీకుంటే నీ వాళ్ల నేరాలకు శిక్ష పడటంలో సహకరించు. అదేదో అవినాష్ రెడ్డి నుంచి మొదలుపెట్టు. అంతేగాని గతం మరిచిన సిగ్గులేని నాటకాలు ఆడితే జనం నమ్మరు.